మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చెత్త మరియు మురికి కూపంగా తయారయ్యి ఎలాంటి చర్యలు చేపట్టకుండా చాలా ఘోరమైన దోమలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం చాలా విడ్డూరం. ఇదే మిర్యాలగూడలో సాగర్ రోడ్డు వెంట దుమ్ము ధూళి ప్రజలు చాలా అస్తవ్యస్తంగా తయారై కంటి రోగాలతో పాటు చర్మ సంబంధిత రోగాలు వస్తున్నా కూడా మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటైన విషయం. వెంటనే అధికారులు స్పందించి ఈరోజు వార్డులలో మిర్యాలగూడలో 48 వార్డులు ఉంటే ఈ 48 వార్డులలో మురికి కూపాలుగా తయారయ్యి డ్రైనేజీల కనీసం చెట్లు మరుస్తున్నా కూడా అవి కూడా తీయలేని దుస్థితిలో మున్సిపాలిటీ శానిటేషన్ విభాగం వైఫల్యానికి నిదర్శనంగా అవపడుతుంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. లోని
ప్రముఖ పట్టణమైనటువంటి మిర్యాలగూడ పట్టణం పారిశ్రామికంగా చాలా పేరుగాంచినటువంటి ఈ మిర్యాలగూడ మున్సిపాలిటీ పట్టణం గతంలో గ్రేడ్ 1 మున్సిపాలిటీకి సెలెక్ట్ కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ గతంలో పాలకులు అండర్ డ్రైనేజ్ వర్క్ అని చెప్పేసి కొంత తవ్వకాలు చేయడం జరిగింది. ఆ పనులు కూడా పూర్తిగా చేయకుండా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు వాటిపైన దృష్టి సారించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని చోట్ల వరద ఏదైతే మురుగునీరు ఉందో ఇళ్ల నుంచి వచ్చే నీరు రోడ్లపైన పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన కూడా కొంత మరమ్మతులు చేసి ఆ ఇళ్లలో నుంచి వచ్చే నీరుని బయటికి దుర్గంధం వెదజల్లకుండా చూడాల్సిన పరిస్థితి మున్సిపాలిటీ అధికారులపైన మున్సిపల్ సిబ్బంది పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులలో ఎక్కడ ఏ గలీలో చూసినా కానీ ప్రధాన వీధులలో చూసినా కానీ చెత్త కుప్పలు ఎక్కడెక్కడే కనపడుతున్నాయి. కాబట్టి దీనిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ చేయాల్సిన అవసరం ఉంది. మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన 2 డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి. వాటిలలో 2-3 సంవత్సరాల నుంచి వాటి కాలువలో పూడికి సంబంధించిన విషయాలను పట్టించుకోకపోవడం వల్ల మనిషి చెట్టు కరెంటు స్తంభాల ఎత్తుగా చెట్లు పెరిగినాయి. అవి చాలా విపరీతంగా దాంట్లో పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజులలో ఎటువంటి వరదలు అకాల వరదలు వచ్చినా కానీ అదంతా తీవ్ర పరిణామాలకు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఉన్నటువంటి మున్సిపల్ అధికారులే కానీ ప్రజాప్రతినిధులే కానీ పూర్తి స్థాయిలో దీనిపైన ఆలోచన చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది గతంలో అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. తర్వాత గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్నప్పుడు దానికి తగినటువంటి సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన మున్సిపాలిటీ సిబ్బంది పైన ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో సిబ్బంది మొత్తం అధికారులు మొత్తం దృష్టి కేంద్రీకరించి ప్రజలకి అందే విధంగా పట్టణానికి సుందరీకరణగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.